దేవయాని, ఓహో అలాగా, అంతటి పెద్దవాడి వల్ల నువ్వు సంతానాన్ని పొందితే నాకు చింత లేదు, కోపము రాదు అని కోపాన్ని విడిచి నవ్వుతూ మాట్లాడింది. ఓ అట్లనా అంటే గ్యారెంటీ చేసుకుంది. శర్మిష్ఠ కూడా నవ్వింది. దేవయాని శర్మిష్ఠ చెప్పిందంతా నిజమని భావించింది. తన భవనానికి వెళ్ళిపోయింది. ఏదో అపాయం తప్పించుకున్నట్టుంది చూస్తే. కొంతకాలం గడిచింది. యయాతి దేవయాని యందు యదువు తుర్వసువు అనే 2 పుత్రులను కన్నాడు. శర్మిష్ఠ యందు ద్రాహ్యుడు, అనుడు, పూరుడు అనే 3 పుత్రులను కన్నాడు. ఒకనాడు దేవయాని యయాతితో కలిసి వనానికి వెళ్ళి అక్కడ దేవపుత్రుల్లాగా ఉన్నటువంటి బాలకులను చూసింది. వారు ఆడుకుంటున్నారు. ఇప్పుడు దేవయాని ఆశ్చర్యపోతూ యయాతిని ఇలా అడిగింది, ఓ రాజా, ఈ పిల్లలు దేవపుత్రుల్లాగా ఉన్నారు, వీరెవరి పిల్లలు? ఆకార రేఖలలో అన్ని విధాల మిమ్మల్నే పోలి ఉన్నారేమిటి అని అడిగింది. అంటే పట్టేసింది అక్కడ. దేవపుత్రులాగా ఉన్నారు, ఆకారం మాత్రం చూస్తే ముక్కు, చెవు, కన్ను, నుదటి ఇవన్నీ చూసినప్పుడు, ఛాతీ ఇవన్నీ చూస్తే మీలాగే ఉన్నట్టున్నదే అనేది మెల్లగా. యయాతి మాట్లాడలేదు. ఇంకెక్కడ మాట్లాడతారు, చిక్కుకుంటున్నాడు. దేవయాని బాలకులతో, ఓ బాలకుమారులారా, మీ పేరేమిటి, వంశమేమిటి, మీ తండ్రి ఎవరు, నిజం చెప్పండి అని గుచ్చి గుచ్చి అడిగింది. బాలురు చూపుడు వ్రేలు ఎత్తి ఈయనే మా తండ్రి అన్నట్లుగా యయాతిని చూపించారు. మా తల్లి శర్మిష్ఠ అని చెప్పి పరిగెత్తుకొని రాజు వద్దకు వచ్చేశారు. దేవయాని పక్కన ఎప్పుడో వచ్చి వెళుతూ ఉండేవాడు కదా, ఆ పిల్లలు కానీ పెట్టి చెప్పేశారు. దేవయాని పక్కన ఉండటంతో యయాతి వారిని దగ్గరకు చేరలేదు. ఏదో తెలియనట్టుగా ఉండిపోయాడు. ఇక్కడ కూడా ఏమో జరుగుతున్నది. వీళ్ళంతా శాపాలకు భయపడి వస్తారు అంతే, ఇంకేం లేదు. ఏం జరుగుతుందో అని భయపడతారు. ఆ పిల్లల్ని ముట్టలేదు. తాను ఏదో తెలియనట్టుగా ఉన్నాడు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ హఠం చేసి నాన్న అనుకొని శర్మిష్ఠ దగ్గరికి వెళ్ళి చెప్పారు, మా నాన్న తీసుకోలేదు, మా దగ్గరికే తీసుకోలేదు, దూరం పెట్టేశాడు అని. ఆ మాటలు విని యయాతి సిగ్గుపడ్డాడు. దేవయాని ఇదంతా గమనించింది. రాజుకు పిల్లల పట్ల గల ప్రేమను చూసి నిజాన్ని గ్రహించింది. శర్మిష్ఠ వద్దకు వెళ్ళి ఇలా అంది, ఓ శర్మిష్ఠ, నేను అడిగినప్పుడు ఎవడో ఋషి అనుగ్రహించాడని చెప్పావు. నువ్వే యయాతిని ప్రోత్సహించి సంతానాన్ని పొందావు అని నాకు నిజం తెలిసింది. నువ్వు పాపం చేశావు. నా అధికారం కింద ఉండి నా మనస్సుకు బాధ కలిగించే పనులే చేస్తున్నావు. నీ రాక్షస ప్రవృత్తి మారలేదు. నా మీద నీకు ఎలాంటి గౌరవము లేదు. నువ్వు నాకు భయపడటం లేదు అంది. అప్పుడు శర్మిష్ఠ కోపించి, మీరేవి అని, ఋషి చెప్పింది నిజం. నేను న్యాయంగాను ధర్మంగాను నడుచుకుంటున్నాను. నేను నీకు భయపడను. నువ్వు ఎప్పుడైతే భర్తను వరించావో అప్పుడే నేను యయాతిని భర్తగా వరించాను. సకురాలి భర్త ధర్మంగా నాకు భర్తే అవుతాడు కదా. నువ్వు నాకు పూజ్యురాలువు, మాన్యురాలువు, బ్రాహ్మణివి, రాజర్షిమైన నీ భర్త నీకంటే కూడా నాకే మిక్కిలి పూజించదగినవాడు. ఈ విషయం నీకు తెలీదా? నీ తండ్రి నా గురువు అయినటువంటి శుక్రుడు నన్ను ఒకేసారి ఈయనకి ఇచ్చారు. ఏమన్నాడు మీ తండ్రి? దీన్ని తీసుకువెళ్ళు అన్నాడు. అంతే. ఈ చక్రవర్తి రక్షణలోనూ పోషణలోనూ నేనుంటున్నటువంటి విషయం నీకు తెలియదా? నీకేం తెలియదు అనుకున్నావా అంది.
ఆ మాట విని దేవయాని దుఃఖించింది. యయాతితో, ఓ రాజా, నువ్వు నాకు అపకారం చేశావు, అయిష్టమైన పని చేశావు, ఇక నేను ఇక్కడ ఉండలేను అని ఏడుస్తూ శుక్రుడి దగ్గరకు బయలుదేరింది. ఏం పిల్లలు పుడితేనేమి బయలుదేరింది. ఆమెను చూసి యయాతి బాధపడ్డాడు. కంగారు పడుతూ ఆమెను ఓదారుస్తూ ఆమె వెనకాలే వెళ్ళాడు. ఎందుకంటే ఏమవుతుందో తెలియదు, ఇక ఎంతో బ్రతిమాలాడు. అయినా దేవయాని చలించలేదు, వెనుకకు రాలేదు, మొండి, రాజుతో మాట్లాడలేదు. తొందరగా శుక్రుడి దగ్గరకు చేరుకుంది. మాటికి శుక్రుడి దగ్గరికి చేరుకుంటుంది. అదే ఎందుకంటే ఆయన పవర్ఫుల్ కదా శుక్రుడు. వెళ్ళి చేరుకొని నమస్కరించింది. వెనుకనే యయాతి కూడా వచ్చి శుక్రుడిని పూజించాడు. ఇద్దరు పూజించారు. దేవయాని ధర్మాన్ని జయించింది. మీదిది క్రిందకు అయింది, తల్లకిందులైపోయింది, నీచమైంది ఉన్నతికి, ఉన్నతమైంది నీచానికి చేరింది. ఈ హఠం పట్టుకుంది. శర్మిష్ఠ నన్ను మోసం చేసింది, నన్ను మీరి ప్రవర్తించింది. అప్పటి నుంచి ఉంది వీళ్ళిద్దరికి. ఈ యయాతి రాజు ఆమె యందు 3 పుత్రులను కన్నాడు. భాగ్యహీనురాలైన నాకు 2 పుత్రులే కలిగారు. ఇదంతా నిజం. ఈ రాజు ధర్మాత్ముడని పేరు పొందాడు, కానీ మర్యాదను ఉల్లంఘించాడు. అందువల్ల ఈ విషయము నీకు చెప్పాల్సి వచ్చిందని తీవ్ర స్వరంతో పలికింది. మంచి స్వరం కాదు, పెద్ద స్వరంతో పలికింది. నేను కూడా స్వరంతో పలకాలనుకోండి, వద్దులేండి. ఆ మాటలు విని శుక్రుడు కోపించి, ఓ రాజా, నువ్వు ధర్మపరుడివై ఉండి కూడా అధర్మాన్ని ఆచరించావు కనుక ఈ క్షణములో నిన్ను వృద్ధాప్యము ఆవాహించుగాక అని శపించాడు. అంతే. ఇది జరుగుతుందని అనుకున్నాము ఎప్పుడో. ఏదో చిన్న శాపం అనుకున్నాము, ఇదేంటి ఇంత పెద్ద శాపం పెట్టాడు. వృద్ధాప్యము. యయాతి పూజ్యుడా, ఇందులో నా దోషం కొద్దిగా కూడా లేదా? శర్మిష్ఠ ఋతుదానం చేయమని యాచించింది, అది ధర్మకార్యమని చేశాను. ఋతుదానాన్ని యాచించిన స్త్రీకి పురుషుడు ఋతుదానం చేయకపోతే దోషం లభిస్తుందని వేదవేత్తలు చెబుతున్నారు. అదిగాక ఆ రోజే మీరు నా చేతిలో పెట్టారు. అదిగాక తాను సేవకురాలైతే, తాను యజమాని అయితే సేవకురాలు కూడా వరించినట్టే లెక్క కదా. ఇవన్నీ చెప్పుకొని వచ్చాడు. పెద్ద సమాచారం చెప్పుకొచ్చాడు. శుక్రుడికి అంతా తెలుసు. ఏకాంతంలో శర్మిష్ఠ యాచించింది. నేను ధర్మ ప్రకారంగా గాంధర్వ వివాహం చేసుకొని ఆమె కోరిక తీర్చాను. నేను ఎవరు ఏది అడిగితే అది ఇవ్వాలని నా వ్రతం. శర్మిష్ఠను నువ్వే ఇచ్చావు నాకు. ఆమె నన్ను తప్ప మరొకరిని భర్తగా కోరలేదు, ఇష్టపడలేదు. ఎందుకు ఇచ్చావు ఆ రోజు? నువ్వు ఆ రోజు దాస్యం నుంచి విముక్తి చేసేసింటే బాగుండు. నీ కూతురు ఒకదాన్ని నువ్వు పంపించుంటే బాగుండు. దాన్ని ఎందుకు అంటకట్టావు? పని లేక వాళ్ళ ఇంటికి వాళ్ళని దాన్ని పంపించేసింటే బాగుండు. ఈ 1000 మంది నాకెందుకు? నా దగ్గర లేరా? నువ్వు చేసిన పని అది. ఎవరేం కోరుకుంటే అది ఇస్తాననే నా వ్రతం అది. అది కోరుకుంది, నేను ఇచ్చా. అది కాక నా భార్యనే అది కూడా. నేను ఇదంతా ఆలోచించి ఇలా చేయటమే ధర్మమని నేను ఈ పని చేశాను. నన్ను క్షమించు. పై కారణాలను పరిశీలించి అధర్మము, భయము అనేటువంటి ఈ 2 నన్ను పీడించటం చేత నేను శర్మిష్ఠను పొందాను అన్నాడు. శుక్రుడు చెప్తున్నాడు, ఓ రాజా, నువ్వు నా ఆధీనంలో ఉన్నావు. ఒకవేళ అలా జరిగినట్లయితే నా ఆదేశం అందేంత వరకు నువ్వు ఆగి ఉండాలి కదా. నువ్వు నా ఆధీనంలో ఉన్నావు కదా, నా ఆదేశం అందేంత వరకు ఉండాలి కదా. నువ్వు ఈ విషయం గురించి నాతో చర్చించి ఉండాలి కదా. మిథ్యాచారస్య ధర్మేషు చౌర్యం భవతి నాహుష. ఓ నహుష కుమారా, ధర్మనీయంతో అసత్యమైన ఆచరణ చేసేవాడు దొంగతనం వల్ల కలిగే ఫలితాన్ని పొందుతాడు అని శుక్రుడు యయాతిని శాపించాడు. యయాతి వెంటనే యవనాన్ని విడిచి ముసలవాడైపోయాడు. నీ యవనం ఉండబట్టే కదా నువ్వు
ఆవిడకి పాణిగ్రహణం చేసి ఆవిడికి పుత్రవతిని చేశావు, అందుకని నీ యవ్వనం నాశనమైపోని, నువ్వు ముసలాడైపో. యయాతి, ఓ మహర్షి, నా యవ్వన కాలంలో దేవయానితో కలిసి ఇంకా ఆనందాన్ని పొందలేదు, అందుచేత నన్ను అనుగ్రహించి శాపాన్ని ఉపసంహరించండి అని కోరాడు. ఇప్పుడు అట్లా అంటున్నాడు, కూతురు కోసమైనా సరి చేసుకుంటాడని ఒక ట్రిక్ వేశాడు పాపం. శుక్రుడు చెప్తున్నాడు, ఓ రాజా, నా మాటకు తిరుగులేదు, అది అసత్యం కాదు, జరిగి తీరుతుంది. జరాం త్వేతాం త్వమన్యస్మిన్ సంక్రామయ యదీచ్ఛసి. నువ్వు కోరినట్లయితే ఈ ముసలితనాన్ని వేరొకడికి నువ్వు ఇవ్వచ్చు. నీ ఒక ముసలితనాన్ని అతడి యవనాన్ని నువ్వు పొందుతావు అన్నాడు. ఎవరని ఇస్తే. యయాతి, ఓ బ్రాహ్మణోత్తమ, నాకు ఏ పుత్రుడు తన వయస్సును ఇస్తాడో అతడు రాజ్యాన్ని, పుణ్యాన్ని, కీర్తిని పొందాలి, నాకు ఈ వరాన్ని అనుగ్రహించండి అని కోరాడు. శుక్రుడు, ఓ నహుషకుమార, నువ్వు నన్ను ధ్యానించగానే స్వేచ్ఛగా నీ ముసలితనాన్ని, నీ కోరికను అంగీకరించిన వాడికి ఇస్తాను. అప్పుడు నీకు పాపం అంటదు. నీకు యవ్వనం ఇచ్చిన పుత్రుడు నీ రాజ్యానికి రాజు అవుతాడు, ఆయుష్మంతుడై కీర్తిమంతుడై బహు సంతానం కలవాడవుతాడు అన్నాడు శుక్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శాపాన్ని ఇచ్చాడు, శాప విమోచనాన్ని కూడా, ఒక ఉపాయాన్ని కూడా చెప్పాడు. శుక్రాచార్యుడి శాపం వల్ల యయాతి ముసలితనాన్ని పొంది నగరానికి వెళ్ళి పెద్ద కొడుకైనటువంటి యదువును పిలిచి ఇలా అన్నాడట, నాయన, శుక్రుడి శాపం వల్ల నా శరీరం అంతా ముడతలు పడి నాకు ముసలితనం వచ్చింది, నా వెంట్రుకలు నెరిసిపోయాయి, కానీ యవన సుఖంలో నాకింకా తృప్తి తీరలేదు. ఓ యదు, నువ్వు నా ముసలితనంతో పాటు పాపాన్ని కూడా తీసుకో. నీ యవనాన్ని నేను తీసుకొని విషయ సుఖాలను అనుభవించినాను. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత నీకు ఇస్తాను. అప్పుడు నా ముసలితనంతో పాటు నా పాపాన్ని కూడా నేను తీసుకుంటానన్నాడు. అప్పుడు యదువు, తండ్రి, వార్ధక్యం వల్ల జీవితానికి ఏ విధమైన సంతోషం కలగదు. ముసలితనంలో అన్నపానాల వల్ల చాలా దోషాలు ఏర్పడతాయి. అందువల్ల నీ ముసలితనము నాకొద్దు అని చెప్పేశాడు. ముసలితనంలో చాలా పాపాలు చేస్తామట. పాపాలు సాధారణంగా ఉంటుంది కూడా. అన్నపానాలు తీసుకునే సమయంలో, సమయం లేనప్పుడు సమయంలో తీసుకోవటం కానీ, మరి అన్నీ వేరే వేరే విధంగా ఉంటాయి. స్నానం చేయకపోవటం కానీ, శరీరం కదలలేకపోవటం, ముసలితనం కదా. అందుకని కొన్ని పాపాలు చేసేటువంటి విధానం ఉన్నది. ముసలితనం సాధారణంగా అందరికీ వస్తుంది కదా. మరి అప్పుడు మరి పని కట్టుకొని చేయటం లేదు కదా పాపాలు. శరీరం అట్లా అయింది కదా, కృషించింది కదా. మరి చేసేటప్పుడు పాపం ఎట్లా వస్తుంది అని మీరంతా అనుకోవచ్చు. మనకు అనిపిస్తుంది కూడా, అదెట్లా అవుతుంది, ఇది చేతకానప్పుడు చేతకానితనాన్ని పాపం అనటానికి వీలవుతుందా అని అనుకోవచ్చు. అవును, అందుకే కదా ప్రారంభంలో మనం ఏం చెప్పుకున్నాం, అనాయాస మరణం వినా దైన్యంత జీవనం అని అన్నాం కదా. మాటిమాటికి అనుకుంటాం కదా, అనాయాస మరణం. ముసలితనమే రాకోకుండా ముసలితనంలో కూడా అనాయాసంగా వెళ్ళిపోవాలి. అది మనకు కావాలి, పరమాత్ముడిని అది వేడుకోవాలి. అది కావాలంటే మనం కొన్ని పనులు చేయాలి. మనం ప్రతినిత్యము పరమాత్ముడిని కొలచటము, ప్రతినిత్యము ఆ పరతత్వాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం, ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనకు అనాయాస మరణం ఏర్పడుతుంది, లేకపోతే ఏర్పడదు. ఆయాసంతో కూడిన మరణమే మనకు వస్తుంది. ఆయాసంతో కూడినటువంటి మరణం వల్ల మనకు దోషం అవుతుంది కూడా.
జ్ఞానం చెడిపోతుంది. అప్పుడు ఎవరైనా రామనామాన్ని చెప్పినప్పుడు మనం చెప్పం, రామనామం ఎందుకని చాలా రోజు చెప్పాను నేను అని అంటాం. అంటే నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు. తెలిసి తెలియక అన్ని పాపాలే కదా. అందుకని అది ముసలితనం వల్ల జుట్టు తెల్లబడిపోతుంది, అది నిజమే. ఆనందం ఉండదు, అందుకని అది మామూలు. అది దాని సంగతి వదిలేసే అవయవాలు సడిలిపోతాయి, అంత లూజ్ అయిపోతుంటాయి అవయవాలు, మన చెప్పిన మాట వినవు. శరీరం ముడతలు పడి ఉంటుంది, శక్తి లేక కృషించి చూడటానికి అసహ్యంగా ఉండటం జరుగుతుంది కదా. అశక్త కార్య కరణే పరిభూత యౌవతై సహోప జీవిభిశ్చైవ తాం జరాం నాభికామయే. ముసలివాడు పనులు చేయటంలో అశక్తుడవుతాడు. నీకు నాకంటే ఎంతోమంది ప్రియమైన పుత్రులు ఉన్నారు కదా, వారిని అడుగు, నీ ముసలితనాన్ని వారు తీసుకుంటారు కదా అన్నాడు. అప్పుడు యయాతి, నాయనా యదు, నువ్వు నా హృదయం నుండి పుట్టి కూడా నీ వయస్సును నాకు ఇవ్వటం లేదు, నా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు, కనుక నీ సంతానానికి రాజ్యాధికారం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.